ఈ యొక్క భూలోకంలో ఉన్న ఏ నామం వలన రక్షణ లేదు. రక్షణ అంటే పరలోకమునకు మనం పంపించే అధికారం ఎవరికి ఉంది? దేవుడికి మాత్రమే ఉంది. దేవుడు మాత్రమే రక్షించగలడు. నువ్వెన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని గొప్ప పనులు చేసినా, నువ్వు ఏమి చేసినా రక్షించబడలేవు. యేసు ప్రభువును అంగీకరిస్తేనే తప్ప నువ్వు రక్షించబడవు. ఈ మాట శిలువ మీద ఉన్న దొంగకు అర్థమైంది, కానీ ఈరోజు మధ్యలో తిరుగుతున్న దొరలకు అర్థం అవ్వట్లేదు. ఆ యొక్క సెలవు మీద ఎలాడుతున్న దొంగకు అర్థమవుతుంది, కానీ ఈరోజు చదువుకున్న వాళ్ళకు, గొప్ప వాళ్ళకు, తెలివి వల్ల వాళ్ళకు ఏంటో యొక్క అర్థం అవ్వట్లేదు. దొంగలకు అర్థమైంది, వాళ్ళు పరలోకానికి వెళ్ళారు. నీచులకు అర్థమైంది, వాళ్ళు మార్చబడ్డారు. వ్యభిచారులకు అర్థమైంది, పరిశుద్ధులుగా మార్చబడ్డారు. దొంగలు దొరలయ్యారు దేవుని తెలుసుకున్నాక. కానీ ఈరోజు దేవుడు చెప్తున్న మాట, ఇదిగో దేవుడు అవకాశం ఇస్తున్నాడు, ఇదే రక్షణ దినం అని చెప్తున్నాడు. అయితే పరలోకంలోకి వెళ్ళే అధికారం ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్ వస్తుంది.